అంటే నా దగ్గర 20,000 ఉంటే 20,000 10,000 తీసి 10,000 ఖర్చు పెట్టి ఈ 10,000 ఇక్కడ ఖర్చు పెట్టకుండా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈ 10,000 తీసుకుపోయి నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి 30,000 తీసుకొని వచ్చి ఈ 10,000 కట్టేసి ఈ వెనకాల ఉన్న 10,000 అట్టే ఉండిపోవాలి. దీంట్లోనే నేను సంపాదించు కదా, ఈ 20,000లో ఇంకో 10,000 బ్యాక్ అండ్ పెట్టేసి నేను నా మనీ 20,000 సేవ్ చేసుకొని ఈ 10,000 నువ్వు ఎంజాయ్ చేయి. నా లైఫ్లో నేను చూసిన ది బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ మా ఫాదర్. ఇంగ్లీష్ రాదు ఆయనకి, కానీ ఈరోజు వాళ్ళ జిఎం అంటే ఐటీఎస్ ఆఫీసర్, ఆయన కూడా మా ఫాదర్ మీద ఇచ్చే సలహా మీద డిపెండ్ అవుతాడు. ఎందుకంటే ఆయన జాబ్ చేస్తూనే నెల్లూరు మా సొంత ఊరు పెట్రోల్ బంక్ పెట్టాడు, గ్యాస్ ఏజెన్సీ పెట్టారు, తర్వాత ఒక థీమ్ పార్క్ పెట్టాడు, మళ్ళీ ఒక ఓపెన్ గార్డెన్ కళ్యాణ మండపం పెట్టారు, అది కూడా లాస్ట్ సక్సెస్ కాల. తర్వాత బుటిక్ పెట్టారు మా అమ్మ చేత, అది సక్సెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఒక బిజినెస్ పెడతా అన్నాడు. ఈ టవర్స్ ఉంటాయి కదా, టెలికామ్ టవర్స్, అవి మనకి అవుట్ సోర్స్ చేస్తారు కట్టమని చెప్పి, వాళ్ళు మొత్తం బిల్స్ ఇస్తారు, కట్టినందుకు మనకి డబ్బులు ఇచ్చేస్తారు. అది ఇన్వెస్ట్ చేయడానికి విశాఖపట్నం వెళ్ళి మొత్తం చేసుకొని వచ్చాడు. నా దగ్గర పెట్టిద్దాం అనుకున్నాడు, నేను వద్దని చెప్పి నేను మెగాలో జాబ్లోకి వెళ్ళిపోయాను. అని ఆయన ఉద్యోగస్తుడే కదా, ఆయనకి ఇంత ఐడియాస్ ఎట్లా వచ్చాయి? మీరు ఏం చేస్తున్నారని ఇంపార్టెంట్ కాదు, మీ మైండ్ సెట్ ఏందనేది ఇంపార్టెంట్. అది వ్యాపారం చేస్తుంటారు కానీ ఉద్యోగ మైండ్ సెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ టిఫిన్ సెంటర్ అనుకోండి, పొద్దున 8కి స్టార్ట్ చేస్తాడు, 10కి క్లోజ్ చేస్తాడు, అయిపోయి దోశలు అయిపోయాడు. అతను బాగా జరుగుతుంటుంది కానీ క్లోజ్ చేస్తాడు, ఎందుకంటే అతనికి ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. విజన్ 12-15 ఏళ్ళ అట్లానే మెయింటైన్ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళకి విజన్ ఏం లేదు, తప్పునే కాదు, వాళ్ళు బిజినెస్ చేసినా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎంప్లాయీ మైండ్ సెట్.